హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిట్టాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునక్కాయ సాంబార్. నోరూరించి ఈ సాంబార్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం పదండి. ముందుగా ఒక గ్లాస్ పెసరపప్పు, ఒక గ్లాస్ కందిపప్పు వేసుకొని బాగా ఒక 2-3 సార్లు కడిగి పెట్టుకుందాము. సింగిల్ ఇంగ్రీడియంట్ యూస్ చేసి కూడా మనం సాంబార్ని అయితే చేసుకోవచ్చు. చాలా వరకు మనకు హోటల్లో సాంబార్లు చూసినట్టయితే పెసరపప్పుతో చేస్తారు అండ్ ఇంట్లో కందిపప్పుతో చేస్తారు. ఇలా పొంగు వచ్చేంత వరకు ఉంచి పైన వచ్చిన బురుగునంతా తీసుకునేద్దాము. ఇప్పుడైతే మనం కొద్దిగా పసుపునేసి 1 స్పూన్ ఆయిల్ని అయితే వేసుకొని తరుక్కున్న టమోటాలను అయితే వేసుకొని మూత పెట్టి ఒక 5 విజిల్ని అయితే రానిద్దాము. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టండి. మనం వీడియో పెట్టినప్పుడు మన నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుంది. విజిల్స్ అన్నీ వచ్చేసాయి. వెంటనే మనం కుక్కర్ మూత తీయకుండా కొద్దిసేపు అల్లాన్ని పక్కన పెట్టేద్దాము. మూతనైతే తెరుచుకుందాము. కుక్కర్ మూత తెరిచేటప్పుడు చాలా కేర్ఫుల్గా తెరచాలన్నమాట. సో ఈ మధ్య చాలా ఇన్సిడెంట్స్ అయితే మనం చూసాము. ఆ కుక్కర్లోని ప్రెజర్ అంతా వెళ్ళిపోయేంత వరకు వెయిట్ చేయండి. సో ఇలా మనకి ఇంట్లో పప్పు గుత్తున్నట్లయితే పప్పు గుత్తు దుద్దుకోండి. బాగా పప్పు అంతా బాగా నలిపేంత వరకు దుద్దుకున్నాక మనము కారం పొడి, ధనియాల పొడి, పసుపునైతే వేసుకొని బాగా దుద్దుకుందాము. ఇప్పుడు మనము సాంబార్ని అయితే తిరుపతి వేసుకునేద్దాం పదండి. ఆయిల్ని అయితే కొద్దిగా వేసుకొని అందులోకి మెంతులు, జీలకర్ర, ఆవాలని అయితే వేసుకుందాము. కొద్దిగా కరివేపాకు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, ఒట్టిమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకుందాము. ఎర్రగడ్డ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడైతే మనం దుద్ది పెట్టుకున్న సాంబార్ ఉంది కదా, దాన్ని అయితే వేసుకునేద్దాము. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలని అయితే వేసుకుందాము. రుచికి తగ్గట్టుగా ఉప్పునైతే వేసుకొని కొద్దిగా కొత్తిమీరని అయితే చల్లుకొని మనము మూత పెట్టి కొద్దిసేపు ఉడకనిద్దాము. కొద్దిగా కరివేపాకును ఉడుకుతున్న సాంబార్లోకి వేసి అలానే మూత పెట్టి ఉడికించండి. ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోవాలి మనము, ఎందుకంటే మళ్ళీ ముక్కలకి ఉప్పు పడుతుంది కాబట్టి మనము కరెక్ట్గా ఉప్పు అయితే వేసుకున్నాము. ముక్క ఉడికిందో లేదో చూసుకొని కొద్దిగా చింతపండు రసం అయితే వేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మనము సాంబార్ని అయితే దించుకునేయాలి. వెంటనే అయితే సర్వ్ చేసుకోకండి. 5 to 10 మినిట్స్ పక్కన పెట్టేసి తర్వాత అయితే తినండి. నా సామిరంగా ఆ టేస్ట్ ఉంటుందండి. ఆహా అనాల్సిందే. ఇంకా మునక్కాయలు ఎన్ని లాభాలో నేను చెప్పనవసరం లేదు. ఎన్నో రకాల విటమిన్లు, కాల్షియమ్స్ అయితే మనకి ఇందులో ఉంటాయి. ఇంకెందుకండి ఆలస్యము, వెంటనే అయితే మన రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.